వచ్చేసేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. కానీ బండి మీద వచ్చేస్తుంటే నడుము మొత్తం అయిపోతుంది. హల్లెలూయా. ఇక ఒక మీటింగ్తోనే అయిపోయేది కాదు కదా. మరి కొన్ని ప్రాంతాలు తిరగాలంటే కాస్త వెహికల్ ఉండాలని దేవుని మహాకృపను బట్టి మరి ఆ కారు మీద ప్రయాణం చేయడానికి దేవుడు కృప చూపించారు. పిల్లలు ఎందుకు నన్ను ఈ తావకు పిలిచారు? ఎందరో గనులైన దైవజనులు ఈ ప్రాంతంలో ఉండగా, అద్భుతమైన అభిషక్తులైన దైవజనులు ఉండగా, అద్భుతమైన పరిచర్య కలిగిన, అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగిన, సేవలో విరివిగా వాడబడుతున్న విశేషమైన దైవజనులు ఉన్నప్పటికీ కూడా అల్పుడు నన్ను ఈ ప్రాంతానికి తావులోకి పిలవడానికి గల కారణం ఏంటంటే, నేను పరిపూర్ణంగా చనిపోయిన వ్యక్తినండి. నా కొరకు రోడ్డు మీద పాడి కట్టబడింది, శ్మశానంలో గొయ్యి తవ్వబడింది, శవస్నానం చేయించడానికి నీళ్లు కూడా సిద్ధపరిచారు. తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాము అన్న సమయంలో సాక్షాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన చేయి చాపి చచ్చిపోయి నన్ను తిరిగి మరలా బ్రతికించారు. గట్టిగా చప్పటి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అది ఎలా జరిగిందో, ఏ విధంగా జరిగిందో అనే విషయాన్ని కళ్ళ కట్టినట్లుగా తెల్లతేటగా మీ హృదయంలో పెడతాను. ఈ పూట మరి దాదాపుగా నా సాక్ష్యమే 1 గంట సమయం ఉంటుంది. సమయానుకూలతను బట్టి నా సాక్ష్యము అలాగే వాక్యాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కాస్త మనసు పెద్ద చేసుకుని మీరు అందరూ కూడా, ఎందుకనంటే కేవలం మీరు మాత్రమే సాక్ష్యం వినట్లేదు. ఈ శబ్దయంత్రం ద్వారా చాలామంది ఇళ్లలో ఉండి కూడా ఈ మాటలు వింటూ ఉన్నారు. కనుక మీరు ఏకీభవిస్తే, మీరు నా వైపు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సభ కేవలం సభకు వచ్చిన వారికే మేలుకరంగా కాదు, కానీ గృహాల్లో ఉన్న వారికి కూడా, ఈ ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఇది మేలుకరంగా మార్చబడతా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి వాక్యము వెల్లడకు తోడుగానే వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి తెలివిని కలిగించను. కేవలం ఈ సభ ఇక్కడ కూర్చున్న వారికి మాత్రమే కాదు, ఈ ప్రాంతానికి ఇది వెలుగుగా మార్చబడును గాక. ఈ ప్రాంత పురుషులకు ఈ సభ అద్భుతమైన వాక్యపు వెలుగుగా మార్చబడి అనేకులని పరిచర్లకు దేవుడు చేర్చునుగాక.